తన నామమును వ్యర్థముగా ఉంచినప్పుడు వారిని నిర్దోషులైన మూడవ ఆజ్ఞ విశ్రాంతి దినమున జ్ఞాపకం ఉంచుకొనుము. నాలుగవ ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించు. ఐదవ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఆరవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు. ఏడవ ఆజ్ఞ దొంగిలకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. పదవ ఆజ్ఞ నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని కొరకు మరి దేనినైనను ఆశింపకూడదని చెప్పి భూమి ఆకాశంలో సృజించిన